టాలీవుడ్ లో సుకుమార్ దేవిశ్రీ ప్రసాద్లది సక్సెస్ఫుల్ డైరెక్టర్ మ్యూజిక్ డైరెక్టర్ కాంబినేషన్. ఇప్పటి వరకు సుక్కు డైరెక్ట్ చేసిన అన్ని సినిమాలకు దేవినే సంగీతం సమకూర్చారు. ఆయన సమర్పకుడిగా వ్యవహరించిన చిత్రాలకు కూడా డీఎస్పీనే కంపోజర్ గా తీసుకున్నారు. ఫామ్ లో ఉన్నాడా లేదా అనేది పట్టించుకోకుండా అతన్నే కంటిన్యూ చేస్తూ వచ్చారు. అయితే దేవి సైతం ఎప్పుడూ దర్శకుడి నమ్మకాన్ని వమ్ము చేయలేదు. సినిమా రిజల్ట్ అటు ఇటు అయినా మ్యూజిక్ విషయంలో మాత్రం ఎప్పుడూ డిసప్పాయింట్ చేయలేదు. మరోవైపు అల్లు అర్జున్ సినిమాలకు దేవిశ్రీ ప్రసాద్ మంచి మ్యూజిక్ కొడతాడనే పేరుంది. ఇప్పటి వరకు 10 చిత్రాలకు సంగీతం సమకూరిస్తే ప్రతిదీ చార్ట్ బస్టర్ ఆల్బమ్ గా నిలిచింది. ఇక బన్నీ సుక్కు డీఎస్పీ కాంబోలో వచ్చిన ఆర్యా 2, పుష్ప ఆల్బమ్స్ ఎంత పెద్ద హిట్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పుడు పుష్ప 2 సినిమాకు దేవిశ్రీ అద్రిపోయే మ్యూజిక్ ఇచ్చాడని ఆల్రెడీ బయటకొచ్చిన 2 పాటలు వింటే అర్థమైపోతుంది. అయితే ఇప్పుడు బీజిఎం విషయంలో ఈ ముగ్గురి మధ్య సింక్ కుదరట్లేదన్న రూమర్లు వినిపిస్తున్నాయి. పుష్ప 2 ది రూల్ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ కంపోజ్ చేసిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ నచ్చకపోవడంతో సుకుమార్ ఇప్పుడు వేరే మ్యూజిక్ డైరెక్టర్లతో వర్క్ చేయిస్తున్నారనే ఓ వార్త ఫిల్మ్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. మీడియాలో, సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా దీని గురించే చర్చలు జరుగుతున్నాయి. దేవి స్థానంలో థమన్, అజనీష్ లోకనాథ్, శామ్ సిఎస్ లాంటి ముగ్గురు సంగీత దర్శకులతో బీజిఎం వర్క్ చేయిస్తున్నట్లుగా రూమర్లు చక్కర్లు కొడుతున్నాయి. పుష్ప 2 సినిమాకు డీఎస్పీ కంపోజ్ చేసిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ నచ్చకనే సుకుమార్ అండ్ టీం ఏ నిర్ణయం తీసుకున్నారని అంటున్నారు. ఈ సినిమా ముందుగా అనుకున్న టైంకి కంప్లీట్ అవ్వకపోవడం, దేవిశ్రీ ఆల్రెడీ కమిట్ అయిన కంగువా లాంటి ఇతర ప్రాజెక్ట్స్ కోసం వర్క్ చేయాల్సి రావడం, పుష్ప 2 రిలీజ్ డేట్ దగ్గర పడడం వంటి కారణాలతోనే ఇలా చేస్తున్నారనే మాట కూడా వినిపిస్తోంది. మేకర్స్ సైడ్ నుంచి దీనిపై ఇంకా ఎలాంటి కన్ఫర్మేషన్ రాలేదు. ఇంతలోనే అనేక కథనాలను వండి వార్చేస్తున్నారు. సుకుమార్ దేవిశ్రీ మధ్య విభేదాలు వచ్చాయనే రేంజ్ లో వార్తలు ప్రచారం చేస్తున్నారు. సుకుమార్ దేవిల మధ్య ఎలాంటి అనుబంధం ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. డీఎస్పీ నా ఆత్మ, దేవి లేకపోతే నేను లేను, నేను లేకపోతే దేవి లేడు, నా ఆత్మకు రూపం సంగీతమైతే దాని పేరే దేవి. సినిమా చేయడానికి కథ అక్కర్లేదు, డీఎస్పీ ఉంటే చాలు. నాకు మ్యూజిక్ అంటే దేవి, దేవి అంటే మ్యూజిక్. నా ఎమోషన్ ని, ఫీలింగ్ ను కంటిన్యూ చెయ్యాలంటే దేవి పక్కనే ఉండాలి. తను లేకపోతే నేనేం చేయలేను. రంగస్థలం టైంలో సుక్కు అన్న మాటలు ఇవి. దేవిశ్రీ ప్రసాద్ సైతం అనేక సందర్భాల్లో సుకుమార్ మీదున్న అభిమానాన్ని చాటుకున్నారు. అయినప్పటికీ ఇప్పుడు పుష్ప 2 బ్యాక్గ్రౌండ్ స్కోర్ విషయంలో ఏదో జరుగుతోందని, మున్ముందు వీరిద్దరూ కలిసి ప్రయాణం చేస్తారో లేదో అనే విధంగా మాట్లాడుతున్నారు. అయితే సుక్కు, దేవి మధ్య సాన్నిహిత్యం గురించి తెలిసిన వారెవ్వరూ ఈ రూమర్స్ ని నమ్మడం లేదు. ఒకవేళ అది నిజమే అయినా వారిద్దరి మధ్య బాండింగ్ ఎప్పట్లాగే కొనసాగుతుందని కామెంట్లు చేస్తున్నారు. సినిమా కంటే ఏదీ ఎక్కువ కాదని నమ్మే దర్శకుల్లో సుకుమార్ ముందు వరుసలో ఉంటారు. సినిమా కోసం ప్రాణం పెట్టి పనిచేసే మ్యూజిక్ డైరెక్టర్స్ లో దేవిశ్రీ ప్రసాద్ ఒకరిగా నిలుస్తారు. ఇద్దరూ అవుట్పుట్ బాగుండాలని ఆలోచించే వ్యక్తులే. సో నిజంగానే పుష్ప ది రూల్ బీజిఎం వేరే వారితో చేయించాలని సుక్కు అనుకుంటే ఖచ్చితంగా దేవిశ్రీ అనుమతితోనే ఈ నిర్ణయం తీసుకుని ఉంటాడు. లేదా విడుదల తేదీ దగ్గర పడింది కనుక వీలైనంత త్వరగా ఫినిష్ చేయడానికి వర్కును ఇతర సంగీత దర్శకులతో పంచుకుని ఉండవచ్చు. అందులో తప్పేమీ లేదు. 2-3 మ్యూజిక్ డైరెక్టర్స్ కలిసి పనిచేసిన సినిమాలు గతంలో చాలానే ఉన్నాయి. కాబట్టి ఇక్కడ సుక్కునో లేదా దేవిశ్రీనో నిందించడం సరికాదు.